హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ కు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన భూ కేటాయింపును తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. ఇందుకు సంబంధించిన జీవోను కొట్టివేస్తూ సంచలన తీర్పు వెలువరించింది. ఐఏఎంసీలో అతి తక్కువ కేసులు విచారిస్తున్నారని, దీనికి నిరంతరం నిధులు కేటాయించినా నిలబడే పరిస్థితి కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. ఎక్కువ ఖర్చయ్యేలా ఉంటే ప్రభుత్వ కేసులను ఐఏఎంసీకి ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొంది. ప్రైవేటు సంస్థ అయిన ఐఏఎంసీకి రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గులో 3.70 ఎకరాల భూమిని కేటాయిస్తూ 2021లో అప్పటి ప్రభుత్వం జీవో 126ను జారీ చేసింది. అలాగే ఐఏఎంసీ నిర్వహణకు గాను 3 కోట్ల రూపాయలు కేటాయించేందుకు వీలుగా 76,365 జీవోలను ఇచ్చింది. దీంతో పాటు 3 కోట్లకు పైగా విలువ కలిగిన ప్రభుత్వ కేసులను ఐఏఎంసీకి రిఫర్ చేయాలని పేర్కొంటూ జీవో 6ను జారీ చేసింది. అయితే భూ కేటాయింపు సహా ఇతర జీవోలను సవాల్ చేస్తూ 2023లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఇక పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదిస్తూ అత్యంత విలువైన భూమిని ప్రైవేటు సంస్థ అయిన ఐఏఎంసీకి ఉచితంగా కేటాయించడం చెల్లదని పేర్కొన్నారు. తెలంగాణ అర్బన్ ఏరియా డెవలప్మెంట్ యాక్ట్ చట్టంతో పాటు అనేక సుప్రీంకోర్టు తీర్పులు ప్రభుత్వ భూమిని బహిరంగ వేలం ద్వారా మాత్రమే విక్రయించాలని స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. పైగా ప్రైవేటు సంస్థ నిర్వహణకు ప్రభుత్వం ఏటా 3 కోట్ల రూపాయలు ఇవ్వడమేంటని ప్రశ్నిస్తూ అధిక ఖర్చుతో కూడుకున్న ఐఏఎంసీకి ప్రభుత్వ కేసులు ఇవ్వడం వల్ల ప్రజాధనం వృధా అవుతుందని అన్నారు. ఐఏఎంసీ ట్రస్ట్ డీడ్ లో ఆస్తులను అమ్ముకునే హక్కును బోర్డు ఆఫ్ ట్రస్టీలకు కల్పిస్తూ నిబంధనలు పొందుపరిచారని, ఇది చట్ట వ్యతిరేకమని పేర్కొన్నారు. ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదిస్తూ సంస్థాగతమైన ఆర్బిట్రేషన్ ను ప్రోత్సహించాలని కేంద్రం నియమించిన హై లెవెల్ కమిటీ సిఫారసు చేసిందని తెలిపారు. సింగపూర్, లండన్ తరహాలో భారత్ లో కూడా అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ అవసరమన్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఐఏఎంసీతో ఒప్పందం చేసుకుందని, అందులో భాగంగానే భూ కేటాయింపు జరిగిందని చెప్పారు. మరో ప్రతివాదిగా ఉన్న ఐఏఎంసీ సైతం ఇదే తరహా వాదన వినిపించింది. వాదనలు విన్న ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎంసీకి చేసిన భూ కేటాయింపు చట్టాలకు విరుద్దమని ప్రకటించింది.